హాయ్ మై డియర్ లవ్లీ బర్డ్స్ అండ్ బ్లాజమ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం విశారద పూర్వార్ధ పేపర్ 1లో సెకండ్ లెసన్ మెహమాన్ సే భగవాన్ బచాయే అనే లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మెహమాన్ మీన్స్ గెస్ట్, మన ఇంటికి వచ్చే గెస్ట్లని మనం మెహమాన్ అంటాం. భగవాన్ మీన్స్ గాడ్, దేవుడు. బచాయే మీన్స్ టు సేవ్, కాపాడటం. సో మెహమాన్ సే భగవాన్ బచాయే, ఎందుకు ఇలా కాపాడాలి గెస్ట్ నుంచి గాడ్ మనల్ని అనే ఈ లెసన్ తెలుసుకోవడానికి లెట్స్ స్టార్ట్ విత్ అవర్ లెసన్. మెహమాన్ సే భగవాన్ బచాయే అనే ఈ లెసన్ రాసింది గోపాల్ ప్రసాద్ వ్యాస్. సో लेखक का परिचय. हास्य के उत्कृष्ट लेखक श्री गोपाल प्रसाद व्यास जी का जन्म 30 जनवरी 1917 को मथुरा के परासोली में हुआ. कई वर्षों से नई दिल्ली के दैनिक हिंदुस्तान के संपादकीय विभाग में कार्यरत रहे. उसमें नियमित रूप से हास्य लेख लिखते रहते थे. अजी सुनो, कदम कदम बढ़ाइए जा, चले आ रास्ते हैं, अनारी नर, हेलो हेलो, तो क्या होता आदि आपकी बहु प्रशंसनीय रचनाएं हैं. इनके अतिरिक्त आपने निबंध, जीवन, कविता आदि की भी रचना की है. సో గోపాల్ ప్రసాద్ వ్యాస్ 30 జనవరి 1916లో మథురాలో పరాసోలి అనే ఒక ప్లేస్లో పుట్టారు. ఈయన న్యూఢిల్లీలో ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నారు. ఈయన హిందుస్థాన్ అనే పేపర్కి సంపాదకీయ మీన్స్ ఎడిటర్గా కూడా ఈయన వర్క్ చేశారు. ఈయన ఎన్నో కామెడీ స్టోరీస్ రాయడంలో చాలా గొప్పవారు. అజీ సునో, కదం కదం బడాయే, ఇవన్నీ కూడా ఈయనకి ఎంతో మంచి పేరు తెచ్చిన మంచి స్టోరీస్. సో ఈయన స్టోరీస్తో పాటు ఎస్సేస్, జీవ్ని మీన్స్ బయోగ్రఫీస్, పోయిట్రీ కవితాయం అనేవి అనేకమైనవి రాశారు. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ లెసన్. మెహమాన్ సే భగవాన్ బచాయే పాఠ్ కా సారాంశ్ మీకు పేజ్ నెంబర్ 6లో ఉంది. मेहमान से भगवान बचाइए गोपाल प्रसाद व्यास जी की ऊंच कोटि की व्यंग्य रचना है. సో మెహమాన్ సే భగవాన్ బచాయే అనే ఈ రైటింగ్ గోపాల్ ప్రసాద్ వ్యాస్ యొక్క హై ఎక్స్పెక్టెడ్ అండ్ హై ఆర్డర్డ్ రైటింగ్ అనమాట. ఎందుకంటే దీనికి అంత మంచి గుర్తింపు అనేది వచ్చింది. पुराने ज़माने में लोग अतिथि को भगवान मानते थे. उनके आगमन से परिवार में खुशियाँ छा जाती थी. उनके स्वागत सत्कार एवं मेहमानवाजी में कोई कसर ना छोड़ते थे. సో ఇన్ ద ఓల్డెన్ డేస్ అతిథి దేవో భవ మీన్స్ గెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గాడ్తో ఈక్వల్గా చూసేవారనమాట. వాళ్ళు మన ఇంటికి వచ్చారు అంటే నిజంగా ఒక దేవుడు మన ఇంటికి వస్తే ఎంత రెస్పెక్ట్ ఇస్తామో, ఎంత వాల్యూ ఇస్తామో, ఎంత కేరింగ్గా చూస్తామో అలాగా గెస్ట్ని చూసేవారు. సో అలాంటి జమానాలో గెస్ట్ని ఇన్వైట్ చేసి వాళ్ళని ఎలాంటి లోటు లేకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం అనేది మన ఇండియన్ ట్రెడిషన్. సో గెస్ట్ అనేవాళ్ళు ఇన్ ద ఓల్డెన్ డేస్ ఎలా ఉండేది అంటే మనకి కమ్యూనికేషన్ ఇంత ఎక్కువగా ఉండేది కాదు. మనకి ఇప్పుడు వ్యాస్ట్ కమ్యూనికేషన్, వ్యాస్ట్ టెక్నాలజీ బాగా డెవలప్ అయినాయి. దానివల్ల ఏమవుతుంది, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వీ కెన్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్, వీ కెన్ చాట్ విత్ ఈచ్ అదర్, ఈవెన్ దో వీ కెన్ మేక్ వీడియో కాల్స్ టు కమ్యూనికేట్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ ఆల్సో. కానీ అరౌండ్ ఒక 50 years బ్యాక్కి వెళ్ళామనుకోండి, ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు కమ్యూనికేట్ లైక్ దట్. లెటర్ రైటింగ్స్ ఉండేవి. ఆ లెటర్ కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అంటే ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం, చాలా టైం పట్టేదనమాట. అదే కాకుండా గుడ్ న్యూస్ అయినా బ్యాడ్ న్యూస్ అయినా సరే ఇట్ టేక్స్ ఏ లాట్ ఆఫ్ టైమ్ టు రీచ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అండ్ జర్నీస్, ఇఫ్ యూ హ్యావ్ టు ట్రావెల్, మనం డివోషనల్ ట్రిప్స్ కానివ్వండి లేదా వెకేషన్ ట్రిప్స్ అయినా కానివ్వండి, ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్. యూ హ్యావ్ టు ట్రావెల్ ఆన్ ద బుల్లక్ కార్ట్స్. దెర్ ఈజ్ నో ట్రైన్స్ అండ్ బస్సెస్ ఎట్ దట్ టైమ్, ఎక్కువగా ఉండేవి కాదు.
సో ఇలాంటి టైంలో మనకి కమ్యూనికేటింగ్ విత్ ఈచ్ అదర్ అనేది చాలా కష్టంగా ఉండేది. అండ్ ఆల్సో మన ఇన్కమ్స్ కూడా చూడండి, ఇదివరకు ఓల్డెన్ డేస్లో ఎక్కువగా జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. అంటే ఒక ఫ్యామిలీలో మినిమం అబోవ్ 15 మెంబర్స్ ఉండేవారనమాట. చిన్నాన్నలు, పెదనాన్నలు, పిల్లలు, నానమ్మలు, తాతయ్యలు అందరూ కలిపేసి అరౌండ్ 15 అబోవ్ ఉండేవారు. అండ్ అంతమంది ఉంటే వాళ్ళ యొక్క ఫినాన్షియల్ కేర్ తీసుకునేది ఓన్లీ జెంట్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. లేడీస్ ఎవరు బయటికి వెళ్ళేవారు కాదు, ఏ జాబ్స్ చేసేవారు కాదు. ఆ టైంలో హోటల్స్ అనేవి ఉండేవి కావు. ఈ కర్రీ పాయింట్స్, ఈ దాబాస్, సో కాల్డ్ అమ్యూజ్మెంట్ పార్క్స్ ఇలాంటివి ఏమీ ఉండేవి కాదు. సో జెంట్స్ హ్యావ్ టు డూ ఫార్మింగ్ ఆర్ సమ్ అదర్ బిజినెస్ టు లీడ్ దేర్ ఫ్యామిలీ. సో మొత్తం 15 to అంతమంది ఉంటే అందులో జెంట్స్ ఎంతమంది ఉంటారు? మహా అయితే ఒక 4 ఉంటారు. తాతయ్య, చిన్నాన్న, పెదనాన్న, డాడీ, ఇలా 4 ఉంటారు. అవునా? ఆ 4 కష్టపడి సంపాదించిన డబ్బుతోనే ఆ ఫ్యామిలీలో రిమైనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ యొక్క నీడ్స్ అనేవి తీరేవన్నమాట. అలాంటి టైంలో మన ఇంటికి గెస్ట్లుగా ఇంకో 4-5 వచ్చారనుకోండి, వాట్ విల్ హ్యాపెన్? ఇఫ్ 1 or 2 days వీ కెన్ అడ్జస్ట్. బట్ ఆ టైంలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అయ్యే గెస్ట్ ఎవరైతే ఉండేవారో వాళ్ళు మంత్స్ కొద్దీ వచ్చి ఉండిపోయేవారు. బికాజ్ ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. దే యూస్ టు సీ ఆల్ ద వర్క్స్ దే హ్యావ్ ఓవర్ దేర్. అందుకని వాళ్ళు ఎక్కువ టైం గెస్ట్గా ఒక ఇంట్లో ఉండిపోయేవారనమాట. ఇన్కమ్ తక్కువగా ఉన్నప్పుడు ఎవరైనా గెస్ట్ వచ్చి ఎక్కువ రోజులు మన ఇంట్లో ఉన్నారనుకో, ఇట్ ఈజ్ జస్ట్ లైక్ హెల్. ఎందుకంటే మనం అనుకోండి ఏదో ఒకటి తినేస్తాం, ఎలాగో అలాగో ఉంటాం. బట్ గెస్ట్ వచ్చినప్పుడు మాత్రం వీ హ్యావ్ టు టేక్ కేర్ వెరీ వెరీ మచ్ కదా. మనకి ఉన్నా లేకపోయినా ఆ టైంకి గెస్ట్ వచ్చినప్పుడు అన్ని నీడ్స్ అనేవి వీ హ్యావ్ టు ఫుల్ఫిల్. సో ఓకే, డబ్బులు బాగానే ఉండి ఫినాన్షియల్గా సెట్ అయిన వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ పూర్ పీపుల్ ఉంటారు, బిలో పోవర్టీ లైన్ పీపుల్ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక గెస్ట్ వచ్చి కొన్ని మంత్స్ వరకు వాళ్ళ ఇంట్లో ఉన్నారు అంటే చాలా ఇబ్బంది కదా. సో మన లెసన్లో మన రైటర్ కూడా అలా స్ట్రగుల్ అయ్యే ఒక బిలో పోవర్టీ లైన్ పర్సన్. సో అందుకనే మనకి ఈ లెసన్ని మనకి చాలా కామెడీగా రాశారనమాట. लेखक तो दिल्ली में रहने वाले थे. आजकल आमदनी तो नहीं बढ़ी लेकिन ఖర్చా तो बहुत बढ़ गया. సో మన రైటర్ ఢిల్లీలో ఉంటారనమాట. సో ఆ టైంలో ఏ టైంలో అయినా ఖర్చులే కదా. అప్పట్లో రూపాయికి పట్టుచీర వచ్చేది అంటే ఆ టైంలో ఆ వాల్యూ అంతా. ఇప్పుడు మనకి 10,000 పెట్టినా ఒక మంచి పట్టుచీర రావట్లేదంటే ఈ టైంలో ఈ వాల్యూ. సో ఎప్పటికప్పుడు అకార్డింగ్ టు దట్ జోనర్ ఆ వాల్యూస్ అనేవి ఉండేవన్నమాట. సో ఆజ్కల్ ఆమ్దనీతో నహీ బడి. ఆమ్దనీ మీన్స్ ఇన్కమ్ అనేది అసలు పెరగట్నే లేదు. లేకిన్ ఖర్చాతో బహుత్ బడ్ గయా. కానీ ఎక్స్పెన్సివ్ థింగ్స్ మాత్రం బాగా పెరిగిపోయినాయి. परिवार को संभालना ही मुश्किल लगा रहा है. ऐसे में किसी के घर आने की संभावना से ही दिल की धड़कन कम से कम 4 गुनी बढ़ जाती है. సో ఫ్యామిలీని లీడ్ చేసుకోవడమే చాలా కష్టంగా ఉన్న ఈ టైంలో మన ఇంటికి ఎవరైనా గెస్ట్గా వస్తున్నారు అనే విషయం తెలిస్తేనే గుండె 4 రెట్లు ఎక్కువగా కొట్టుకుంటుంది అని రైటర్ చెప్తున్నారు. तुरंत उनको चिट्ठी लिख देते थे कि आने की खबर से खुशी तो मिली लेकिन वहाँ का मौसम कुछ ठीक नहीं है. पूरे शहर में एक तरफ चचेक चल रही है तो दूसरी तरफ हैजा. సో ఆ లెటర్ ఎవరైతే గెస్ట్ వస్తారో వాళ్ళు ముందే లెటర్ రాస్తారనమాట. ఓ మై డియర్ ఫ్రెండ్ లేదా ఓ మై డియర్ రిలేటివ్, మాకు ఇలాగ పని ఉంది కాబట్టి మేము నెక్స్ట్ మంత్లో వస్తున్నాము, కొన్ని డేస్ మేబీ కొన్ని మంత్స్ లేదా అలా చెప్పి లెటర్ రాస్తారనమాట. కొన్ని డేస్ మేము మీ ఇంట్లోనే ఉంటాము అని చెప్పి లెటర్ రాస్తారు. ఆ లెటర్ రావడంతోనే వెంటనే మన రైటర్ ఒక రిప్లై రాస్తారనమాట. అబ్బా మీరు రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది, కానీ మా ఊర్లో ఇక్కడ క్లైమేట్ అస్సలు బాగోలేదు. క్లైమేట్ ఇన్ ద సెన్స్ అక్కడ పరిస్థితులు అస్సలు బాగోలేదు. ఒకవైపు ఏమో గొడవలు అల్లర్లు జరుగుతుంటే ఇంకో వైపున మనకి మలేరియా డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది అని రాస్తారనమాట. అగర్
आ भी जाएंगे, यह मनोरंजक के लिए कुछ भी नहीं है, इसलिए विवश होकर लिखना पड़ता है कि అభి మత్ ఆవో. సో పర్లేదులే, ఎలా ఉన్న సిచ్యువేషన్ పద వెళ్దాము అనుకొని మీరు వస్తారేమో, కానీ ఇక్కడ చూడడానికి ఎంటర్టైన్మెంట్కి ఎలాంటి ప్లేసెస్ లేవు. చెప్పడానికి చాలా బాధగా ఉంది, కానీ మీరు ఇప్పుడు రాకపోవడమే మంచిది అని చెప్పేసి మన రైటర్ ఒక రిప్లై లెటర్ రాసేస్తారనమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్. कुछ लोग ऐसा होते हैं कि बिना पूर्व सूचना से ही आप पटकते हैं. उन लोगों से बचने के लिए लेखक बहुत कुछ करते थे. शहर से दूर तंगी गली में घर ले चुके थे, जहाँ पहुँचना भी दुर्बल हो. సో కొంతమంది వెరీ గుడ్ అండ్ జెంటిల్గా ఉన్న వాళ్ళు లెటర్ రాస్తారు, మేము నెక్స్ట్ మంత్ మీ ఇంటికి రావాలనుకుంటున్నామని లెటర్ రాస్తారు. కానీ కొంతమంది అలా లెటర్ రాయకుండా డైరెక్ట్గా వాళ్ళు వచ్చేస్తారనమాట. అలాంటి వాళ్ళ కోసం మన రైటర్ చాలా తెలివిగా ఏం చేశారో తెలుసా, ఊరికి చాలా దూరంలో ఒక చిన్న పల్లెటూరు లాంటి దాంట్లో తన ఇల్లుని రెంట్కి తీసుకున్నారనమాట. సో ఊళ్ళో ట్రైన్ దిగి లేదా బండి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఆర్ లాట్ ఆఫ్ టైం. సో టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్స్ మన రైటర్కి ఇది ఒక ఆలోచన వచ్చిందనమాట. दुर्भाग्यवश कोई आदमी आ भी जाए तो पहले लड़के को बेच देते उसने बात करने के लिए. बाद में श्रीमती जी सामानों के बारे में, बच्चे के बारे में खिड़की से देखकर खबर देते थे. तब लड़के से कहलवाता दिया थे कि बापूजी बाहर गए हैं. సో అలా కాకుండా ఎవడైనా సరే కష్టపడి ఇంటి దాకా వచ్చేసారనుకో, అప్పుడు మన రైటర్ తను బయటికి వెళ్ళకుండా ఫస్ట్ వాళ్ళ బాబుని బయటికి పంపిస్తారనమాట. అంకుల్ మీరెవరు, ఎవరి కోసం వచ్చారు, ఏంటి అని ఆ బుజ్జిగాడు మాట్లాడుతూ ఉంటే ఈలోపు రైటర్ వాళ్ళ వైఫ్ కిటికీలో నుంచి గట్టి గట్టిగా గిన్నెలు అవన్నీ కొట్టేస్తూ నేలకేసి ఇలా సౌండ్ చేస్తూ ఆ పిల్లవాడిని గట్టిగా గసురుతూ, ఎవర్రా వచ్చింది, మీ నాన్న ఇంట్లో లేరని చెప్పు, నువ్వు లోపలికి రా అని గట్టిగా అరిచేదనమాట. నెక్స్ట్ పారా. कभी कभी परेशानी ऐसी आती थी कि कोई जान पहचान वाले रास्ते में मिले था. दफ्तर में पहुंचे पर लेखक अपनी मुलाकात में ही उनके यह व्यवहार तो असामाजिक है. लोग लेखक को भले ही मनहूस कह सकते हैं, लेकिन लेखक दैनिक और आर्थिक कष्टों को उठाए बिना मेहमानवाजी करने का रहस्य ढूंढते हैं. भगवान से भी यही प्रार्थना करते हैं कि इससे वे सफल बने. సో మన రైటర్ ఇలా చేయడం మనకి చాలా చిరాగ్గా అనిపిస్తుంది కదా, అండ్ ఇట్స్ ఫార్మల్ అనిపించుకోవట్లేదు అనమాట. ఇట్ మేకింగ్ వెరీ నాన్ సెన్స్. ఇలా ఎందుకు బిహేవ్ చేయాలి అని మనం అనుకోవచ్చు, కానీ ఎవరి పరిస్థితులు ఏంటో వాళ్ళకే అర్థమవుతుంది. సో తన ఫ్యామిలీని తప్ప ఇంకా ఒక్కరు వచ్చినా సరే తను లీడ్ చేసే పొజిషన్లో ఆ రైటర్ లేరనమాట. అందుకని వచ్చిన వాళ్ళు ఎన్ని తిట్టుకున్నా సరే, ఆయన్ని కంజూస్ అన్నా సరే, లేకపోతే పొగరుబోతు ఫ్యామిలీ అన్నా సరే, ఏమన్నా సరే ఆయన పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. ఎందుకంటే తన మీద డిపెండ్ అయి ఉన్న ఫ్యామిలీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎవరైనా సరే, మంచైనా చెడైనా ఫ్యామిలీ ఈజ్ ఫస్ట్. సో ఆ ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చిన వాళ్ళు 1 రోజులు లేదా 2 రోజులు కాసేపు ఉండి వెళ్ళిపోతే బాగానే ఉంటుంది. నెలల తరబడి ఉంటే ఎవరికైనా ఇబ్బందే కదా. సో అలా ఇబ్బంది పడకుండా, ఇబ్బంది పెట్టకుండా ఏ గెస్ట్ అయినా సరే ఉన్నా సరే ఎవ్వరు ఏమీ ఫీల్ అవ్వరు. అవి ఓల్డెన్ డేస్ కాబట్టి అప్పట్లో హోటల్స్ అనేవి ఎక్కువగా ఉండేవి కాదు. కాబట్టి వచ్చిన వాళ్ళు మంత్స్ కొద్దీ ఇంట్లో ఉండిపోవడం వల్ల ఆ హోస్ట్ ఎన్ని కష్టాలు పడతారో మనకి చాలా కామెడీగా సీన్స్ ఇవన్నీ, లేదా మనకి నెగిటివ్ ఫేస్ కలిగేలాగా మనకి ఈ పోయట్రీ ఈ లెసన్ని ఇచ్చినా సరే, దీని నుంచి మనం ఏ లెసన్ నేర్చుకోవాలి అంటే ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు. అండ్ మన యొక్క స్థితి అండ్ సిచ్యువేషన్స్, మన యొక్క ఫినాన్షియల్ స్టేటస్ని బట్టి మనం వాళ్ళని బేర్ చేయగలిగితే వీ కెన్
అదర్వైజ్ ఏదో ఒక సాకుతో వాళ్ళని అవాయిడ్ చేయాలి. మొహమాటానికి పోయి మనం ఇబ్బంది పడకూడదు అనేది ఈ లెసన్ యొక్క మెయిన్ థీమ్. कहानी को आत्मकथात्मक शैली में प्रस्तुत करने बिना किसी को नाराज किया सबको వంచిత్ విషయ్ తక్ లే జానే కే ప్రయాస్ కర్తీ హే. సో ఇది ఒక బయోగ్రఫీ రాసినా సరే, ఈ స్టోరీ ఒక బయోగ్రఫీగా రాసినా సరే, ఈ స్టోరీ ద్వారా ఎవ్వరికి కోపం తెప్పించకుండా కవి ఏమని చెప్తున్నారు అంటే, పరిస్థితులను బట్టి మనం ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, అండ్ అలా బిహేవ్ చేసినప్పుడు పక్కన వాళ్ళని ఎలా నొప్పించకుండా ఉండాలి అనే విషయాలన్నీ కూడా మనకి ఈ లెసన్ ద్వారా కవి చెప్తున్నారు. సో ఈ లెసన్లో కూడా మీకు సప్రసంగ్ వ్యాఖ్య ఉంటుంది. ఒక సెంటెన్స్ ఇస్తారు, ఆ సెంటెన్స్ ఏ టైంలో ఎప్పుడు ఎవరు యూజ్ చేశారు అని చెప్పి రాసేదే సప్రసంగ్ వ్యాఖ్య. సో ఫస్ట్ వన్, लेखक मुझे दुख है कि मैं स्वयं तुम्हें यहाँ आने की सलाह लिख रहा हूँ. मैं अपना बड़े से बड़े स्वार्थ के लिए भी तुम्हारे अहित नहीं सोच सकता. సో ఈ సెంటెన్స్ మనకి మెహమాన్ సే భగవాన్ బచాయే అనే లెసన్ గోపాల్ ప్రసాద్ వ్యాస్ రాశారు కదా, అందులో నుంచి ఈ సెంటెన్స్ తీసుకోబడింది. సో ఫస్ట్ लेखक परिचय. लेखक का परिचय. उपरोक्त वाक्य हास्य के उत्कृष्ट लेखक श्री गोपाल प्रसाद व्यास जी कहानी मेहमान से भगवान बचाए से ली गई है. यह उनकी ऊंच कोट की व्यंग्य रचना है. प्रसंग. पहले तो अतिथि को भगवान मानते थे. उनके आते ही पूरे परिवार में खुशियाँ छा जाती है. तरह तरह के पेय पकवानों से उनकी खातिरदारी की जाती है. लोग मेहमानबाजी में कोई कसर ना छोड़ते थे. लेकिन ज़माना बदल गया. मेहमान के आने की चिट्ठी देखते ही लेखक के दिल की धड़कन 4 गुना बढ़ जाती है. मन से यही चाहते थे कि यह खबर झूठी हो. सो मेहमान से भगवान बचाए అనే లెసన్లో నుంచి ఈ వాక్య తీసుకోబడింది. సో గెస్ట్ అనేవాళ్ళు మన ఇంటికి వస్తే ఒక బిలో మిడిల్ క్లాస్ అండ్ పోర్ ఫ్యామిలీ ఎలా బాధపడతారు అనేది మనకి ఈ లెసన్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆ పైన ఇచ్చిన లైన్స్కి మీరు వ్యాఖ్య రాయాలి. వ్యాఖ్య. लेखक अपने दोस्त को चिट्ठी में लिखते हैं कि उनके आने की खबर तो सुनकर बड़ी खुशी हुई. बहुत दिनों के बाद मिलने वाले हैं, लेकिन दिल्ली का आबोहवा इतना अच्छा नहीं है. चेचक हैजी जैसे बीमारियाँ पूरे शहर में फैली हुई है. इसलिए तुम अपना आना का विचार छोड़ दो. సో రైటర్ వాళ్ళని రావద్దు అని చెప్పి కన్విన్సింగ్గా రాసే సిచ్యువేషన్లో ఈ వాక్య అనేది తీసుకోబడింది. काम वक्त हमारे घर में घुसते ही बच्चों को अपना भतीजा बन लेते. हमारे माँ के पहले ही झुककर चरण छू लेते हैं. సో ఈ సెంటెన్స్ అనేది మెహమాన్ సే భగవాన్ బచాయే అని చెప్పేసి ఇందాక మనం ఏదైతే లేఖక్ పరిచయ రాసామో ఆ లేఖక్ పరిచయ ప్రసంగ్ ఫస్ట్ దానికి ఏదైతే రాసామో సెకండ్ దానికి థర్డ్ దానికి కూడా అదే రాసేయవచ్చు. సో వ్యాఖ్య అనేది చేంజ్ అవుతుంది. అచానక్ ఆ धमकने वाले मेहमानों के व्यवहार में परेशानी थे. आते ही मेरे माँ के पैर छूते हैं. बच्चों पर अपनापन अचानक दिखाते हैं. नौकर पर इतना रौब दिखाते हैं कि वे खुद अपने मालिक हो. ऐसे लोगों की खातिरदारी करना बहुत मुश्किल है. इसी असमर्थता को लेखक व्यक्त कर चुके हैं. కొంతమంది రూడ్గా ఉంటారు అండ్ కమాండ్స్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని బేర్ చేయడం చాలా కష్టం అని చెప్పేసి, అలాంటి గెస్ట్లు రాకపోవడమే మంచిదని చెప్పేసి రైటర్ మనకి ఈ వాక్య ద్వారా చెప్తున్నారు. అండ్ థర్డ్ సెంటెన్స్, हम भी क्यों मनहूस आदमी है जो मेहमान से यो बिदकते हैं.
సో ఈ సెంటెన్స్కి లేఖక్ పరిచయ ప్రసంగ్ ఫస్ట్ దాన్ని రాసేయచ్చు, వ్యాఖ్య డిఫరెంట్గా ఉంటుంది. మెహమానోं से बिदकना अच्छी बात नहीं है, यहाँ तो असामाजिकता है, ऐसे लोगों को समाज में स्थान भी नहीं है, लेकिन महंगाई का बात भी ज़्यादा है, ये भी ध्यान देने व्यंग्य बताते हैं. फिर भी लेखक कहते हैं कि जब बात हम तक पहुंचती है तो सब ऐसे ही सोचते हैं, वे तो कूले आम अपनी असमर्थता का बकाना कर रहे हैं. సో మనకి ఇలాగా ఏదో ఒక ఫాల్స్ స్టేట్మెంట్స్ లేకపోతే ఏదో ఒక బహానా అంటే ఒక వంక చెప్పి ఇలాగ కాజెస్ చెప్పి ఒక గెస్ట్ని ఇన్సల్ట్ చేయడం అనేది కొద్దిగా బాధగానే అనిపిస్తుంది. బట్ ద రియాలిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ఎ ఫ్యామిలీ డిజర్వ్స్ మోర్ కదా. వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో, వాళ్ళు బేర్ చేయగలరో లేదో, ఇలాంటి మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా కొంతమంది బిహేవ్ చేస్తూ ఉన్నప్పుడు పాపం కొంతమందికి ఇలాంటి ఎస్కేప్నెస్ అనేది సర్వసాధారణమైపోతుంది. సో అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్ అండ్ అకార్డింగ్ టు ద ఫైనాన్షియల్ ఇష్యూస్ వీ హ్యావ్ టు ట్రీట్ అదర్స్. ఓకే, ఎవరిని కూడా మొహమాటానికి పోయి ఎక్కువ పెట్టేసి మనకి ఉన్నదానికన్నా ఎక్కువ ఇచ్చేసి మనం బాధపడిపోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఆ సిచ్యువేషన్లో నువ్వు ఆ పని చేయలేవనుకో, లేదా నువ్వు ఒకరిని బేర్ చేయలేవనుకో, నిర్మొహమాటంగా సారీ ఐ కాంట్ ఎఫర్డ్ యూ అని చెప్పేసేయండి. అలా చెప్పకపోతే మనం బాధపడాల్సి వస్తుంది. సో మెహమాన్ సే భగవాన్ బచాయే ఈ లెసన్. సో మెహమాన్ సే భగవాన్ బచాయే అనే ఈ లెసన్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.